సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. ఆపరేషన్ హెచ్ సూపర్ సక్సెస్ అయింది. ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న అన్ని పడవల్ని బయటకు తెచ్చారు. 3 టీంలు కలిసి బోట్లను ఒడ్డుకు చేర్చాయి. నీళ్లలో బోటు ఉందేమో అని అనుమానిస్తున్న అధికారులు ఇవాళ ప్రకాశం బ్యారేజీలో తనిఖీలు చేయనున్నారు. మొన్నటి వరదలకు ప్రకాశం బ్యారేజ్లో కొట్టుకొచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన పడవల్ని మొత్తానికి బయటకు తెచ్చారు. ఒకదానికొకటి లంకెలు పడి ఇసుకతో నిండిపోయి టన్నుల కొద్దీ బరువెక్కిన బోట్లను ఎట్టకేలకు ఒడ్డుకు తీసుకొచ్చారు. 3 టీంలు రెయిన్బోవళ్లు పనిచేసి ఆపరేషన్ను సక్సెస్ చేశాయి. బెకమ్ ఇన్ఫ్రా ఇంజనీర్లు, సీ లయన్ డైవింగ్ టీం, కాకినాడ అబ్బులు టీం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ హెచ్ మొత్తానికి సక్సెస్ అయింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల దగ్గర చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజ్ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్లు అమలు చేసిన అధికారులు ఫైనల్గా హెచ్ ఆపరేషన్ చేపట్టి 3 బోట్లను వెలికితీశారు. నీళ్లలో 4వ పడవ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం గజ ఈతగాళ్లు జల్లెడపడుతున్నారు. బ్యారేజ్ మెయింటెనెన్స్ ను కూడా ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. మొదట భారీ క్రేన్ల సాయంతో బోట్లను బయటకు తేవాలని చూశారు. కానీ వీలు పడలేదు. అవి ఇనుముతో చేయడంతో సమస్య క్లిష్టమైంది. దాంతో పడవల్ని 2 ముక్కలు చేసి ఒక్కో ముక్కను లాగడానికి ప్లాన్ బిని రెడీ చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దాంతో చివరి అస్త్రంగా హెచ్ బ్లాక్ ఆపరేషన్ సిద్ధం చేశారు. ఒక పెద్ద కర్రకి డోలీ కట్టి నీటిలో మనుషులను, వస్తువులను వరదల సమయంలో ఎలా తరలిస్తారో అలాంటి ప్రయత్నమే ఈ ఆపరేషన్ హెచ్. గతంలో తుపాకులగూడెం దగ్గర చిక్కుకున్న లాంచీని బయటకు తీయడానికి కూడా ఇదే ఆపరేషన్ చేపట్టారు. 2 పెద్ద బోట్లకు 6 భారీ ఇనుప బ్లాకులను తెచ్చి హెచ్ ఆకారంలో ఉండేలా వెల్డింగ్ చేశారు. బోట్లపై 3 ఇనుప గడ్డర్లను అమర్చారు. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. 15 పుల్లీలను ఒక బోటుకు, 15 పుల్లీలను మరో బోటుకు వాడారు. అందులో 2 చైన్లుంటే ఒకటి లోడ్ లాగేందుకు, ఇంకొకటి లోడ్ వేసేందుకు వినియోగించారు. లోడ్ లాగడంలో బీహార్ టీం, బోటు దిశ మార్చడంలో కాకినాడ అబ్బులు బృందం సహకరించింది. ఒక్కొక్క పుల్లీ 15 టన్నుల లోడ్ లాగితే మొత్తం పుల్లీలు లాగే లోడ్ దాదాపు 250 టన్నులుండేలా చూసుకున్నారు. ఇలా భారీ పడవల్ని బయటకు తెచ్చి ఆపరేషన్ హెచ్ ని సక్సెస్ చేశారు.